అయోధ్య రామమందిర వివాదంలో కొత్త సంచలనం సృష్టిస్తోంది. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే అయోధ్య రామమందిర నిర్మాణానికి అఖిలేష్ అడ్డుపడ్డాడు, వాళ్ళ నాన్న అడ్డుపడ్డాడు, కరసేవకుల్ని నిరంకుశంగా చంపేశారు. అలాంటి అఖిలేషు తాజాగా రామజపం చేస్తుండటం, ఆలయానికి సంబంధించిన క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి మైనస్ అవ్వాలంటే అక్కడ దొంగతనం అన్నదాన్ని హైలైట్ చేస్తున్నాడు. ఐఎన్డీఏ వాళ్ళ చేత కూడా హైలైట్ చేపిస్తున్నాడు, ఆల్గారిథంలో చేపిస్తున్నాడు. ఈ మొత్తం వెనకాల కుట్ర అతందే ఉందా? దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న 8 మందిలో కీలకమైనటువంటి టిన్ను యాదవ్ ఎవరైతే ఉన్నాడో, ఆటో డ్రైవర్గా చేసి ఆ పైన సంస్థలో పనిచేస్తూ అక్కడ వాళ్ళ బంధువులనే తీసుకొచ్చి కౌంటింగ్ దగ్గర పెట్టి డబ్బులు మార్చాడు, దొంగతనం చేశాడన్నటువంటి కేసులో కీలకమైనటువంటి నిందితుడు టిన్ను యాదవ్ అఖిలేష్ యాదవ్తో 980 సార్లు మాట్లాడాడట లాస్ట్ 2.5 సంవత్సరాల్లో. డే టు డే డొనేషన్కి సంబంధించిన అంశము, థెఫ్ట్ వ్యవహారాలు, ఇదంతా అఖిలేష్ యాదవ్ డైరెక్షన్లోనే జరిగింది, ఎలక్షన్స్ కోసం ఈ కుట్ర జరిగిందన్నటువంటి సరికొత్త నిజం వెలుగులోకి వచ్చినటువంటి వేళ కొత్త అంశం తెర మీదకి వస్తుంది.